ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా దొంగతనం చేసింది, ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారు, ఏ విధంగా దేశద్రోహానికి పాల్పడ్డారు అని ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి ప్రధాన కమిషనర్ మిగతా సభ్యులు ముగ్గురి ఫోటోలు డిస్ప్లే చేసి వీళ్ళ మొత్తం దొంగతనాన్ని రాహుల్ గాంధీ బయటపెట్టిన తర్వాత వాళ్లకు ఉంటే ఏదైనా ఉంటే కించిత్తైనా వాళ్ళు తక్షణం చేయాల్సిన పని ఏం తెలుసా? నల్లకు ఆ కోట్లు తీసేసి రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ఈ దేశంలో విచారణ ఎదుర్కోవాలి వాళ్ళు. ఎలక్షన్ కమిషన్ ఆ పని చేయాలి. ఆ పని చేయలేదనుకో, రాహుల్ గాంధీ చూపించిన నిజాలు తప్పు అని చెప్పి వాళ్ళు చూపెట్టాలి. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటాతోటే రాహుల్ గాంధీ ముందుకు వచ్చారు. అది తప్పు అని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చూపెట్టాలి. లేదంటే రాజీనామా చేసి క్షమాపణలు చెప్పి వీళ్ళు చేసినటువంటి ద్రోహానికి దేశద్రోహం కింద శిక్షలు ఎదుర్కోవాలి వాళ్ళు. లేదు, ఒక నియోజకవర్గంలోనే అట్లా జరిగింది, మిగతా చోట్లంతా ఫెయిర్గానే జరిగింది అని వాళ్ళు అనుకుంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్లు ఇవ్వాలి. రాహుల్ గాంధీ డిమాండ్ చేసినట్లు ఈ దేశం ముందు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్లు పెట్టాలి, వీడియో ఫుటేజీలు పెట్టాలి, ఈ అన్ని వివరాలు బయట పెట్టాలి. ఇది ఏది చేయకపోయినా మిమ్మల్ని చూస్తుంటే అసహ్యం వేస్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళని చూస్తే ఎందుకేదు? ఇంత దారుణమైన దొంగతనం చేసి, ఇంత దారుణమైన మోసం చేసి, ఇంత దారుణంగా ఎన్నికల వ్యవస్థను ఎంతమంది త్యాగం చేశారయ్యా ప్రజాస్వామ్యం కోసం, ఎంతమంది ప్రాణాలు అర్పించారయ్యా ప్రజాస్వామ్యం కోసం. ఎవరన్నా అధికారంలో ఉండనియండి, వ్యవస్థలు బాగా పనిచేయాలి కదా. కానీ ఇంత ద్రోహమా, ఇంత మోసమా, ఇంత దొంగతనమా? వీళ్ళ దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం వీళ్ళు ఎత్తుగడలు చూడండి. వీడియో ఫుటేజ్ కాల్ చేశారంట, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్లు ఇవ్వరంట, ఓటర్ లిస్ట్ ఎలక్ట్రానిక్ డేటా ఇవ్వరంట. చివరికి రాహుల్ గాంధీ అడిగి పెడితే ఒక మాన్యువల్గా ఒక ప్రింట్అవుట్లు కొన్ని ఇచ్చారు డేటా. అది స్కాన్ చేయలేవు, అది జిరాక్స్ చేయలేవు. వీళ్ళ దొంగతనం చూడండి, కప్పిపుచ్చుకొని ఎన్ని ప్రయత్నాలు చేశారో. అన్నింటినీ ఛేదించేశారుగా రాహుల్ గాంధీ వాళ్ళ టీం, అన్నింటినీ ఛేదించేశారుగా. ఇంత దారుణం, మోసానికి ఒక హద్దు ఉండద్దా? దేశద్రోహమే కదా ఇది.